తెలంగాణలో సభా సమరానికి సమయం ఆసన్నమైంది. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ వైఫల్యాలు, హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు భావిస్తుంటే కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు సిద్ధమవుతున్నారు. ఉదయం 11 గంటలకు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరగనుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ఈ నెల 15న సభలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును సభలో పెట్టనుంది. విపక్షాల ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. అటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రశ్నించాలని ఆదేశించారు. హామీల అమలుపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. రేషన్ కార్డులు మంజూరు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు, బీసీ జనాభా తగ్గడంపై నిలదీయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. గతంలో బీఆర్ఎస్ చేసిన సకలజనుల సర్వే కంటే ఎందుకు జనాభా తగ్గిందని ప్రశ్నించనుంది. రియల్ ఎస్టేట్ పతనం, పెట్టుబడులపైన ప్రశ్నించాలని బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు జోష్ను అసెంబ్లీ సమావేశాల్లో చూపించాలని కాషాయ పార్టీ భావిస్తోంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మాట్లాడే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించాలనే ఆలోచనలో ఉంది. వివిధ కమిషన్ల నివేదికలో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించనుంది. 6 గ్యారంటీల అమలు, రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ అప్పులపై ప్రశ్నిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. మూసీ సుందరీకరణ, గ్రేటర్ సమస్యలు, ఉద్యోగ భర్తీ, ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలను ప్రస్తావిస్తామని చెబుతున్నారు. గత ప్రభుత్వ తీరును గట్టిగా ఎండగడతామని చెబుతున్నారు.